ఏప్రిల్ నుంచే 4,000 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తాము. ఇక ఏప్రిల్, మే, జూన్లో మీరు తీసుకునే 3,000కు అదనంగా 1,000 చొప్పున జులై నుంచి ఇచ్చే పింఛన్లో కలిపి అందిస్తాము అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో మీడియా సమావేశంలోనూ, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రలోనూ చంద్రబాబు మాట్లాడారు. పింఛన్దారులను చంపేసి మరోసారి శవరాజకీయం చేసి లబ్ధి పొందాలి అని జగన్ ప్రయత్నం చేస్తున్నారని, ఇది క్షమించరాని నేరమని ఆగ్రహించారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల్లో జోక్యం చేసుకుని వద్దు అని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. పెన్షన్లు డోర్ డెలివరీ చేయవద్దని చెప్పలేదు. ఈసీ ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే జగన్ ప్రభుత్వం చేసిన పని మరొకటి. వాలంటీర్లను అధికార పార్టీ ఎన్నికల కోసం ఉపయోగించుకుంది. జగన్ వాలంటీర్లు తమ సైన్యం అంటున్నాడు. రాజీనామా చేసిన వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చే మొదటి ఫైలు మీద సంతకం పెడతానని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. మేం తటస్థంగా ఉండమని మాత్రమే వాలంటీర్లను అడిగాం. మీ వ్యవస్థకు మేం వ్యతిరేకం కాదు. ఇంకా మీలో బాగా చదువుకున్న వారి కెరీర్ పెరిగేలా మరింత ఆదాయానికి మేం ఏం చేయాలో చేసే బాధ్యత మాది అని పదే పదే చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,26,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వారితో పింఛన్లు పంపిణీ చేయిస్తే ఒక రోజు కాకపోతే రెండో రోజుకు అయిపోతుంది. అలాంటిది చేయలేదు. పైగా నేనేదో అడ్డుపడినట్లు ప్రచారం చేస్తున్నారు. మేం చాలా స్పష్టంగా ఉన్నాం. వాలంటీర్లు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. వాలంటీర్లకు పూర్తిగా హామీ ఇచ్చాం. మీ ఉద్యోగాలు ఉంటాయి. నా అవ్వాతాతలు అంటూ ప్రేమ ఒలకబోసే వైసీపీ అధ్యక్షుడు జగన్ కు నిజంగానే వారిపై ప్రేమ ఉందా? పెన్షన్ లబ్ధి జరిగింది ఎవరి హయాంలో? తాజా పరిణామాల నేపథ్యంలో ఇదో చర్చనీయాంశంగా మారింది. ఏ కోణంలో చూసినా చంద్రబాబు హయాంలోనే అవ్వాతాతలకు మేలు జరిగింది అని చెప్పవచ్చు. తెలుగుదేశం హయాంలో అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇచ్చేవారు. 200 ఉన్న పెన్షన్ను 5 ఏళ్లలో 2,000కు పెంచారు. కొత్తగా 19 లక్షలకు పైగా మంజూరు చేశారు. సొంతూరులోనే గాక ఎక్కడైనా పెన్షన్ తీసుకునే పోర్టబిలిటీ వెసులుబాటు కల్పించారు. వరుసగా 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో 3 నెలల పెన్షన్ కలిపి ఇచ్చేవారు. దీనివల్ల ఎక్కడో దూర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి ఎంతో వెసులుబాటు ఉండేది. జగన్ ప్రభుత్వం వచ్చాక అంతా రివర్స్. రకరకాల నిబంధనలతో పెన్షన్లో కోతలు పెట్టారు. కొత్తవి ఇవ్వాలంటే పాతవి తొలగించాల్సిన పరిస్థితి. దాదాపు 4 నుంచి 6 లక్షల పాత పెన్షన్లు కట్ చేశారు. పోర్టబిలిటీ వెసులుబాటు లేదు. అయితే పెన్షన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వంపై అబద్దాలు చెప్పడం, సొంత డబ్బా కొట్టుకోవడం జగన్ కు అలవాటుగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్దాలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక అబద్దాలు చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు మళ్లీ అదే తీరు. రాజకీయ స్వార్థం కోసం పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రతిపక్షాలపై నిందలు వేస్తూ అవ్వాతాతలకు అవస్థలు పెడుతున్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలి అంటే రాక్షస వైసీపీ పాలనను అంతం చేయాలి అని, అందుకు ప్రజలందరూ ఏకం కావాలి అని భువనేశ్వరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా 2వ రోజు నంద్యాల జిల్లాలో చంద్రబాబు అక్రమ అరెస్టుతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించారు. నంద్యాల పట్టణం వెంకటాచలం కాలనీకి చెందిన గాజుల అబ్దుల్ రహీం, 13వ వార్డుకు చెందిన వేములపాడు గురువరాజు, మహానంది మండలం బుక్కపురం గ్రామానికి చెందిన చిన్న మద్దిలేటి, బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కందుకూరి సింహాచారి, కసినేని వెంకటేశ్వర్ గౌడ్ కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించి బాధితులను ఓదార్చారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని ఈ సందర్భంగా భువనేశ్వరి మండిపడ్డారు. గంజాయి, కల్తీ మద్యం, ఇసుక అక్రమ రవాణాతో జగన్ కోట్లు దండుకున్నారు అని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది అని దుయ్యబట్టారు. మహిళలపై కూడా అధికార పార్టీ దారుణాలకు ఒడిగడుతోంది అని, నీళ్లు రావడం లేదని మదనపల్లికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేస్తే అక్కడి వైసీపీ నేతలు ఆమె 2 కళ్లు ఓడబేకారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వైసీపీ అరాచకాలకు ఈ 5 ఏళ్లలో ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు బలయ్యారు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ మార్పును ఆకాంక్షిస్తున్నారు అని, మే 13న జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ మార్పు కనిపిస్తుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆమె కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితుల నుంచి వేద ఆశీర్వచనం, స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు స్వీకరించారు. తర్వాత ఆమె స్థానిక వైష్ణవి హోటల్ వద్ద మాట్లాడారు. దేవాదాయ శాఖ ఉద్యోగులను ప్రభుత్వం ఎన్నికల విధులకు వినియోగించాలని చూస్తోంది అని అన్నారు. ఇది సరికాదు అన్నారు. కాగా వైసీపీ పతనం ఖాయమని, దీనికి 37 రోజులు మాత్రమే సమయం ఉంది అని మదనపల్లిలో అన్నారు. దేశ రాష్ట్ర ప్రజలకు కులమతాలు, రాజకీయ పార్టీలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా
ఉచిత రేషన్ పంపిణీ, అందరికీ ఇళ్లు, అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుంది అన్నారు. ఆయన దృష్టంతా ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది అని, ఇక్కడ జరుగుతున్న దోపిడీలు, దౌర్జన్యాలు, అక్రమాలు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు, భూ ఆక్రమణలు, ఇసుక మాఫియాల భరతం పట్టడం ఖాయమన్నారు. అందుకే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పార్లమెంటుకు పంపించాలి అని కోరారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన వారిని శిక్షించలేని నీవు నాయకుడివి ఎలా అవుతావు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. ఈ కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అని, హత్య చేసిన వారికే మళ్లీ పార్టీ టికెట్ ఇచ్చాడని, న్యాయం ధర్మం ఎక్కడుంది అని ప్రశ్నించారు. ఈ ఘోరాన్ని ఆపడానికే వైఎస్ఆర్ బిడ్డగా తాను ఎంపీగా నిలబడ్డానని, ఇది న్యాయానికి అధర్మానికి జరుగుతున్న పోరాటమని అన్నారు. తన వైపు న్యాయం ఉంది అని, మరోవైపు వివేక హత్య కేసు నిందితుడు అధర్మం, అధికారం, డబ్బు ఉన్నాయని, ఎవరిని గెలిపిస్తారో ప్రజలే నిర్ణీతలని అన్నారు. ఇక కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల ఏపీ న్యాయ యాత్ర పేరిట కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం అమగంపల్లిలో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివేకానందరెడ్డి కూతురు షర్మిల సోదరి డాక్టర్ సునీత పాల్గొన్నారు. తొలి రోజు కాశీనాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి కోడూరు, బద్వేలు, అట్లూరు మీదుగా బస్సు యాత్ర సాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి చంపి 5 ఏళ్లు గడిచినా నిందితులకు శిక్ష పడలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకుడు అవినాషే అని సిబిఐ చెప్పింది అని, ఫోన్ కాల్స్ రికార్డులు, గూగుల్ మ్యాప్స్ అదే చెబుతున్నాయి అని, అయినా కేసు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అన్నారు. ఒకరోజు కూడా అవినాష్ జైలుకు పోలేదని, అధికారం అడ్డపెట్టుకుని బయట తిరుగుతున్నాడు అని ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన రాజమహేంద్రవరం లోక్సభ స్థానం పరిధిలోని అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీ వెనక్కి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాయకత్వంలో పార్టీ నేతలు పెద్ద ఆందోళన చేపట్టారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసిన నేతకు స్థానికంగా పట్టు లేకపోవడంతో కమలనాథులు సైతం పునరాలోచనలో పడ్డారు. పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేస్తున్న రాజమహేంద్రవరం లోక్సభ స్థానం పరిధిలో ఈ సీటు ఉండడంతో ఈ సమస్య పరిష్కారానికి ఆమె దృష్టి పెట్టారు. నల్లమిల్లి బీజేపీలో చేరితే ఆయనకు ఆ సీటు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ ఆయన ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో అనపర్తిలో టీడీపీ నాయకత్వం ప్రత్యామ్నాయాలు అన్వేషించింది. అన్నమయ్య జిల్లా పరిధిలో తంబళ్లపల్లి సీటును బీజేపీకి ఇచ్చి అనపర్తి సీటును తాను తీసుకునే ప్రతిపాదనను తెరమీదకి తెచ్చింది. శుక్రవారం ఇక్కడ పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబును నల్లమిల్లి కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా సీట్ల మార్పిడిపై ఆయనకు సంకేతాలు అందినట్లు సమాచారం. 1-2 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ కు లేఖను పంపించారు. శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తూ శాసన మండలి చైర్మన్ కు పంపిన లేఖలోనూ వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లుగా ఇక్బాల్ పేర్కొన్నారు. కాగా పోలీస్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో పేరున్న షేక్ మహమ్మద్ ఇక్బాల్ ను 2019 ఎన్నికల్లో వైసీపీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఆయన పార్టీలోకి వచ్చిన హిందూపురంలో మైనార్టీ సామాజిక వర్గం బలంగా ఉండడంతో మంచి ఓట్లు సాధించారు. కానీ టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. గత జూలైలో ఆయనకు సమాచారం ఇవ్వకుండా దీపికను హిందూపురం ఇన్ఛార్జిగా నియమించారు. అప్పటి నుంచి ఆయన అసమ్మతితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ లభించలేదు. ఇక పార్టీలో ఉండి ప్రయోజనం లేదు అని భావించిన ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఇక్బాల్ త్వరలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు తెలిసింది. ఈ నెల 10న చేరిక దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను జయ భారత్ పార్టీ విడుదల చేసింది. పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. మొదటి విడతలో 6 లోక్సభ, 48 అసెంబ్లీ స్థానాల్లో పోటీదారుల జాబితాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఉగాది తర్వాత మిగతా అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తామని అన్నారు. అరకు, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, హిందూపురం లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీకి దిగుతున్నామని అన్నారు. అయితే తెలంగాణలోని 3 లోక్సభ స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు లక్ష్మీనారాయణ తెలియజేశారు. మెదక్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ తెలివి తక్కువ, అసమర్థ, అవివేక, అర్భక, చవట విధానాల దరిద్రం వల్లనే
నాశనానికి వచ్చింది. 2014 ముందు తెలంగాణలో ఏ గోస, ఏ బాధ, ఏడుపు పడ్డామో అవి మళ్లీ వచ్చాయి. కాలిపోయిన మోటార్లు, నీళ్ల ట్యాంకర్లు, ఎండిపోయిన పంటలు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, నీళ్ల కోసం ఎదురు చూపుల సీన్లు పునరావృతమయ్యాయి. ఇది ప్రకృతి విపత్తు కాదు, ప్రభుత్వం సృష్టించిన విపత్తు అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో పంటలు ఎండని జిల్లా లేదని, నీళ్లు కరువు లేని ప్రాంతం లేదని, పాత తెలంగాణ మళ్లీ పునరావృతమయ్యిందని వ్యాఖ్యానించారు. 4 నెలల్లోని రాష్ట్రాన్ని ఇంత ఆగం చేశారు అని మండిపడ్డారు. ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలించిన పరిస్థితి ప్రజలది అయ్యింది అని అన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని మొగ్దంపూర్, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శివారులో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రైతుల నుంచి ఎండిన పంటల వివరాలను తెలుసుకున్నారు. శాబాష్పల్లి బ్రిడ్జి నుంచి నీటి మట్టం తగ్గిన మిడ్ మానేరు ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం సిరిసిల్లలో విలేకరులతో మాట్లాడారు. నీటి నిల్వ సామర్థ్యం తెల్వని లత్కోర్లు, చవట దద్దమ్ములు రాజ్యమేలుతున్నారు అని, కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది అని మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరువా, మనుషులు తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా అని ప్రశ్నించారు. ఎక్కడ రైతులకు కష్టం వచ్చినా గద్దలెక్క వాలుతా, సమస్యలు పరిష్కారం అయ్యేలా మెడలు వంచుతా అని హెచ్చరించారు. ఎండిన పంటకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఉన్నోళ్లకు కాళేశ్వరం గురించి తోక తెలవదు, తొండం తెలవదు. ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని పంపులు ఉన్నాయో వీళ్లకు తెలుసా? ప్రాజెక్టులో చిన్న చిన్న లోపాలు జరుగుతాయి, వాటిని భూతద్దంలో పెట్టి చూపుతున్నారు అని ఎద్దేవి చేశారు. కేసీఆర్ కుటుంబానికి 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఆ ఆస్తుల తాలూకు చిట్టా అంతా తన దగ్గర ఉంది అని, దాన్ని బయట పెడతాను అని చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులపై కేబినెట్ లో చర్చించి తీర్మానం చేసి సీబీఐతో విచారణ జరిపించి అందరినీ జైలుకు పంపుతామని హెచ్చరించారు. కేసీఆర్ కుమార్తె కవితకు దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాలోని 69వ అంతస్తులో ఫ్లాట్ ఉందని, గతంలో రూపాయికి లేని స్థాయి నుంచి బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ తీసుకునే స్థాయికి ఆమె ఎలా ఎదిగారు అని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ కుటుంబ ఆస్తులను రికవరీ చేసి ప్రజలకు పంచుతామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దీక్ష పేరుతో ఆసుపత్రుల్లో విటమిన్లు తీసుకున్నారని, ఆ విటమిన్లతో 50 ఏళ్లు బతకొచ్చు అని చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ సిరిసిల్లలో మాట్లాడుతూ తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి అన్నారు. ఇక తాను కాంట్రాక్టర్ను కాదని, కాంట్రాక్టర్ను అని రుజువు చేస్తే మంత్రి పదవిని వదులుకుంటాను అని స్పష్టం చేశారు. తాను మిడ్ మానేరు ప్రాజెక్టులోని కట్ట కాంట్రాక్టులోని తప్పు చేశాను అని కేసీఆర్ ఆరోపించారని, మరి 10 ఏళ్లుగా చర్యలు తీసుకోకుండా ఏం చేశారని నిలదీశారు. ఇక తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి చివరకు రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని, ఇప్పుడేమో కుక్కలు, నక్కలు, సన్నాసులు అని అంటున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ నేడు తుక్కుగూడ నుంచి ప్రచారానికి శంఖారావం పూరించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలోని నిర్వహించిన ప్రజాగర్జన సభ నుంచి కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలను ప్రకటించడం, తరువాత అధికార పగ్గాలు చేపట్టడం తెలిసిందే. దీంతో అదే సెంటిమెంట్ తో పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారం శ్రీకారం చుడుతోంది. ఇక జనజాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా జనాన్ని సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక జన సమీకరణ బాధ్యతను పార్టీ అభ్యర్థులతో పాటు మంత్రులపైన టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50,000కు తగ్గకుండా జనాన్ని సమీకరించాలని, మిగిలిన నియోజకవర్గాల్లో బూతుకు ఒక వాహనం బయలుదేరాలని, ఒక్కో వాహనంలో 10 మందికి తక్కువ కాకుండా చూసుకోవాలి అని దిశానిర్దేశం చేశారు. సీఎం సూచన మేరకు పార్టీ అభ్యర్థులు, మంత్రులు జన సమీకరణకు భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తుక్కుగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న 8 లోక్సభ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జనాన్ని సమీకరిస్తున్నారు. అయితే సభకు వస్తున్న వారిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలకు గాను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేసిన 5 గ్యారంటీల లబ్ధిదారుల్లో మహిళలే అధికం కావడంతో సభలో వారి భాగస్వామ్యం ఎక్కువ ఉండేలా చూస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని అన్నారు. అలాగే ఎండ నుంచి ఉపశమనం కల్పించేందుకు చలవ పందిళ్లు, కాళ్లు కాలకుండా చలవ సున్నం వేశామని అన్నారు. పలు ప్రదేశాల్లో తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. దాదాపు 2,500 మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలందిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్వయంగా కుటుంబ సభ్యులతో వచ్చే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని తెలియజేశారు. దీంతో 2,500 టికెట్ల కంటే వీఐపీ బ్రేక్ మించడం లేదు అన్నారు.
ఈ క్రమంలో దాదాపు 3 గంటలు అధికంగా సామాన్య భక్తులకు దర్శనం సమయం లభిస్తోంది అని, మొదటిసారిగా 5,000 ఉగాది తెలుగు క్యాలెండర్లను టీటీడీ ప్రచురించింది అని, వచ్చే వారం నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ల కోటాను 25,000 నుంచి 35,000కు పెంచామన్నారు. మార్చి నెలలో 10 లక్షల మంది వారిని శ్రీవారి దర్శించుకోగా ఇక 118.49 కోట్ల హుండీ ఆదాయం లభించింది అన్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. పాంచ్ న్యాయ సూత్రం ఆధారంగా ఒక్కో న్యాయ కింద 5 హామీలు చొప్పున మొత్తం కింద 25 హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టో కమిటీకి కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం నేతృత్వం వహించారు. యువత, మహిళలు, రైతులు, కూలీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ హామీలే తమను ఎన్నికల్లో విజయం సాధించేలా చేస్తాయని, అధికారాన్ని కట్టబెడతాయని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. ఇక పార్టీ మేనిఫెస్టోలో 5 న్యాయంలో భాగంగా 25 హామీలు ఉన్నాయి. ఈ మేనిఫెస్టోలో రైతు న్యాయం, మహిళా న్యాయం, యువత న్యాయం, కార్మిక న్యాయం, భాగస్వామ్య న్యాయం వంటి 5 న్యాయాలు ఉన్నాయి. పేద కుటుంబానికి చెందిన మహిళకు ప్రతి సంవత్సరం ₹1,00,000తో పాటు కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగాల్లో 50% మహిళా రిజర్వేషన్లు, ఆశా, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కార్యకర్తలకు అధిక వేతనాల హామీని పార్టీ ప్రకటించింది. కుల గణన నిర్వహించి రిజర్వేషన్లు 50% పరిమితిని రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కనీస మద్దతు ధర, రుణమాఫీ కమిషన్ ఏర్పాటు, కార్మికుల ఆరోగ్యంపై హక్కుల కల్పన, రోజుకు కనీస వేతనం 400గా పట్టణ ఉపాధి హామీ వంటి వాగ్దానాలను కాంగ్రెస్ ఇచ్చింది. మేనిఫెస్టో విడుదలకు ముందు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ హామీల ప్రచారం ప్రారంభించింది. ఈ ప్రచారం కింద 14 వేర్వేరు భాషల్లో ముద్రించిన హామీ కార్డులను దేశం అంతటా 8 కోట్ల కుటుంబాలకు పంపిణీ చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు దర్యాప్తు సంస్థ సిబిఐకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. వచ్చే వారం సిబిఐ అధికారులు జైల్లో కవితను ప్రశ్నిస్తారు. జైలులోనికి ల్యాప్టాప్, స్టేషనరీ తీసుకువచ్చేందుకు సిబిఐ అధికారులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక కవితను ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సిబిఐ సమాచారం ఇవ్వాలని కోర్టు సూచించింది. మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ప్రశ్నించాలని సిబిఐ అధికారులకు స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతి రావడంతో వచ్చే వారమే సిబిఐ అధికారులు కవితను ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో తాము నమోదు చేసిన వాంగ్మూలం అప్రూవర్ గా మారిన వాళ్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సిబిఐ సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇక కవితను ప్రశ్నించి కొంత సమాచారం రాబట్టిన తర్వాత సిబిఐ ఈ కేసులో మరో ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే గ్యారెంటీల అమలు సాధ్యమన్నట్లుగా ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ సీఎంగా రేవంత్ కొనసాగినన్ని రోజులు రాహుల్ గాంధీ ప్రధాని కాలేరు. ఎన్నికల తర్వాత రాహుల్ దేశంలో ఉంటారో లేక విదేశాలకు వెళ్లిపోతారో తెలియదు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హామీలన్నీ ఎన్నికల స్టంట్ అని విమర్శించారు. తెలంగాణలో రైతు, మహిళ, మైనార్టీ, బీసీ డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది అని ధ్వజమెత్తారు. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించింది అని విమర్శించారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పడిపోయాయి, పంటలు ఎండిపోయాయి, పశువులకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి. ఇంత జరుగుతుంటే సీఎం రేవంత్ ఎందుకు సమీక్ష నిర్వహించడం లేదు అని ప్రశ్నించారు. అధికారం చేపట్టిన తరువాత 4 నెలల్లో ఏం సాధించారు? ఏ మొహం పెట్టుకుని తుక్కుగూడెం వేటకు పెడుతున్నారు అని మండిపడ్డారు. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్లుగా కాంగ్రెస్ వైఖరి ఉంది అని ఎద్దేవి చేశారు. జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ప్రస్తుతం 40 ఎంపీ సీట్లు ఉన్నాయని, వచ్చేసారి అవి కూడా రావని జోస్యం చెప్పారు. కర్ణాటకలో 90% సీట్లు, హిమాచల్లోని అన్ని ఎంపీ సీట్లను బీజేపీ కైవసం చేసుకోనుంది అని చెప్పారు. తెలంగాణలో తమకు డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తాము అని చెప్పి ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగానికి వెన్నెముకగా భావించే నైరుతి రుతుపవనాల సీజన్ ఈసారి ఆశాజనకంగా ఉంటుంది అన్న సంకేతాలను భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక గతేడాది నుంచి ప్రపంచాన్ని, ముఖ్యంగా భారత ఉపఖండంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులకు కారణమైన ఎల్నినో బలహీనపడుతోంది. జూన్ నాటికి ఎల్నినో బలహీనపడి తటస్థ పరిస్థితులు నెలకొంటాయని, ఆ తర్వాత జులై నెలాఖరికల్లా ఎల్నినో పరిస్థితులు ఏర్పడనుంది అని, నైరుతి రుతుపవనాల 2వ భాగంలో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర అంచనా వేశారు.
ఈ ఏడాది శీతాకాలంలో యురేషియాపై మంచు తక్కువగా కూడా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల నైరుతి సీజన్ కు అనుకూలమని ఆయన పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి 4 నెలల రుతుపవనాల సీజన్ పై తొలి అంచనా నివేదిక విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కడం ద్వారా ఏర్పడిన ఎల్ నినో తీవ్రత ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో గరిష్ట స్థాయికి చేరింది. మార్చి నుంచి ఎల్ నినో బలహీనపడడం మొదలైంది. ఇక ఏప్రిల్ నుంచి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మే నెల నాటికి ఎల్ నినో మరింత బలహీనపడి జూన్ నాటికి పూర్తిగా తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు ట్రైలర్ మాత్రమేనని, చేయాల్సింది మాత్రం చాలానే ఉంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్లోని చురులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో సాధించిన ప్రగతి కంటే చేయాల్సింది చాలా ఉందని, ఎన్నో కలలు ఉన్నాయని, దేశాన్ని తాము ముందుకు తీసుకువెళ్తామని భరోసా ఇచ్చారు. 2019 ఫిబ్రవరి 26న తాను చురు వచ్చినప్పుడు బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్ జరిగిందని, టెర్రరిస్టులకు మనం గుణపాఠం చెప్పాం, భారత మాతను ఎట్టి పరిస్థితుల్లోనూ తలదించుకోనియ్యము అని ఆ సమయంలో తాను చెప్పానని అన్నారు. భారత్ సర్జికల్ దాడులు, వాయుదాడులు జరిపినప్పుడు కాంగ్రెస్ విపక్ష కూటమి నేతలు ఆధారాలు చూపించమని ప్రశ్నించారు. దేశాన్ని విభజించడం, సైన్యాన్ని అవమానించడమే కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీ అని మోదీ ఎద్దేవా చేశారు. అయోధ్యలో రామమందిరం అంశం విషయంలోనూ మౌనంగా ఉండాలని తమ పార్టీ యూనిట్లకు కాంగ్రెస్ అడ్వైజరీ జారీ చేసిన విషయం తన దృష్టికి వచ్చింది అని చెప్పారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని మోదీ ప్రస్తావిస్తూ ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు ముస్లిం సోదరీమణులకు ఎంతో సహాయపడింది అని చెప్పారు. ఎందరో ముస్లిం తల్లులు సోదరీమణులను ప్రాణాలను కాపాడడమే కాకుండా ప్రతి ముస్లిం కుటుంబానికి మోదీ రక్షణగా నిలిచారు అని అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాల మధ్య గోడపై వేలాడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చిత్రపటం ఉంచడంపై భగత్ సింగ్ మనవడు యద్వీందర్ సంధు అభ్యంతరం వ్యక్తం చేశారు. లెజెండ్స్ తో కేజ్రీవాల్ పోల్చడం చాలా భయంకరంగా ఉంది అని వ్యాఖ్యానించారు. ఇక సునీత కేజ్రీవాల్ భార్య వీడియో సందేశం చూశారు. వీడియో బ్యాక్ డ్రాప్ లో భగత్ సింగ్, బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు కేజ్రీవాల్ ఫోటో ఉంచడం చాలా భయంకరంగా అనిపించింది. లెజెండ్స్ తో ఆయన్ను పోల్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రయత్నాలకు దూరంగా ఉండాలి అని ఆప్ని కోరుతున్నా అని యన్వీదందర్ అన్నారు. భగత్ సింగ్, అంబేద్కర్ వంటి లెజెండ్స్ అడుగుజాడలను అనుసరించాలే కానీ వారితో పోల్చుకోరాదు అని సంధు పేర్కొన్నారు. భగత్ సింగ్, అంబేద్కర్ చిత్రపటాల మధ్య కేజ్రీవాల్ చిత్రపటం ఉంచిన వివాదంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెంటనే స్పందించారు. భగత్ సింగ్ మనవడి సెంటిమెంట్లను గౌరవించాలి అని ఆయన అన్నారు. గొప్ప స్వాతంత్ర సమర యోధుడితో కేజ్రీవాల్ ను పోలుస్తారా? భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. కేజ్రీవాల్ బహిరంగంగానే ఇండియా వ్యతిరేక శక్తులకు మద్దతిచ్చారు. అవినీతి ఆరోపణలతో సిట్టింగ్ సీఎంలు, మంత్రులు, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అరెస్టు కావడం ఇదేమి మొదటిసారి కాదు. అయితే కేజ్రీవాల్ తరపున మాత్రమే కొన్ని విదేశీ శక్తులు ఎందుకు గొంతు వినిపిస్తున్నాయి? ఇండియాకు వ్యతిరేకంగా మావోయిస్టులు, టుగ్డే గ్యాంగుల ఎజెండా బయటపడింది అని రిజిజు ట్వీట్ చేశారు. ఈ లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలోని 5 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సైతం బీజేపీ తన సత్తా చాటుతోంది అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దక్షిణాదిలో మొత్తం 130 లోక్సభ స్థానాలు ఉన్నాయని, వాటిలో మెజారిటీ స్థానాలు తమ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకుంటారు అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలు గెలుచుకుంటామని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాలు గెలిపే లక్ష్యంగా పెట్టుకుంది అని, అందులో దక్షిణాదిలో గెలిచే స్థానాలే కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు. ఇక 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం విజయం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో కర్ణాటకలో తమ స్థానం మరింత బలపడింది అన్నారు. అయితే గతంలో తమిళనాడు, కేరళలో అంతగా స్థానాలు గెలుచుకోకపోయినప్పటికీ ఈసారి మాత్రం అధిక స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది అన్నారు. అయితే ఎన్ని సీట్లు గెలుచుకుంటామో అని మాత్రం చెప్పలేము అన్నారు. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రతి రాష్ట్రంలో బీజేపీ స్థానాలను గెలుచుకుంటుంది అన్నారు. దక్షిణాదిలో అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కలిపి మొత్తం 130 లోక్సభ స్థానాలు ఉన్నాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలి అనుకుంటున్న శక్తులకు, వాటిని పరిరక్షించేందుకు నడుం బిగించిన శక్తులకు మధ్య జరుగుతున్న పోరాటమే 2024 లోక్సభ ఎన్నికలోని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల తర్వాతే ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక ఉంటుంది అని చెప్పారు. పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాము ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2004లోనూ ఇండియా షైనింగ్ అంటూ వాళ్లు ప్రచారం చేశారని, అయితే అప్పటి ఎన్నికల్లో ఎవరు గెలిచారో అందరికీ తెలిసిందేనని, బీజేపీ ఓటమి చవిచూస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. సైద్ధాంతిక పరమైన ఎన్నికలుగానే ఇండియా కూటమి ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది అని, ఎన్నికల తర్వాతే ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక ఉంటుంది అని చెప్పారు. మాల్దీవులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆ దేశానికి పరిమిత స్థాయిలో బియ్యం, గోధుమలతో సహా పలు నిత్యావసర వస్తువుల ఎగుమతికి భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వస్తువులు ఎగుమతిపై ఏప్రిల్ 1 నుంచి 2024-25 సంవత్సరానికి నిషేధం ఉంది. అయితే ఇప్పుడు మాల్దీవులు చేసిన విజ్ఞప్తిపై ఆ దేశానికి నిత్యావసర వస్తువుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. మాల్దీవులు కొత్త అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జీ ఎన్నికైనప్పటికీ నుంచి భారత్ మాల్దీవుల మధ్య సంబంధాల్లో క్షీణత కనిపించింది. ఆ దేశం చైనాకు దగ్గరవుతూ భారత్కు చేరువవుతున్న సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మాల్దీవుల విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాల్దీవులకు పరిమిత స్థాయిలో ఎగుమతులకు భారత్ తాజాగా అంగీకరించిన వస్తువుల్లో బియ్యం, గోధుమ పిండి, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కంకర్ రాయి, నది ఇసుక వంటివి ఉన్నాయి. అమెరికాలో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10:30 గంటలకు న్యూజెర్సీలో విక్టార్ స్కేల్పై 4.8 తీవ్రతతో భూమి కంపించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. పొరుగున ఉన్న న్యూయార్క్ ను ప్రకంపనలు తాకినట్లు తెలిపింది. న్యూజెర్సీలోని వైట్ హౌస్ స్టేషన్ కు 7 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 4.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రాంతంలో భూకంపాలు అరుదని యుఎస్జీఎస్ పేర్కొంది. న్యూయార్క్లోని బ్రూక్లిన్ లో భవనాలు కంపించాయి అని ఓ వార్తా సంస్థ పేర్కొంది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో గాజా పరిస్థితిపై భద్రతా మండలి సమావేశం కొనసాగుతుండగా ప్రకంపనలు రావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. బాల్టిమోర్, ఫిలడెల్ఫియా తదితర ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతున్నాయి. వాతావరణం పొడిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ఎండ సమయంలో బయటకు రావద్దు అని పౌరులను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం సైతం హెల్త్ అడ్వైజరీ విడుదల చేసింది. వాతావరణ శాఖ వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో పౌరులు బయటకు రావద్దు అని ఆరోగ్య శాఖ సూచించింది. ఎండల తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో మద్యం, టీ, కాఫీతో పాటు చక్కెర స్థాయిలు అధికంగా ఉండే శీతల పానీయాలకు దూరంగా ఉండాలి అని కోరింది. అవి శరీరంలో ద్రవాలను కోల్పోయేలా చేస్తాయని, అందుకే ఎండపూట వాటిని తాగవద్దు అని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా ప్రజారోగ్య కేంద్రాల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్, ఔషధాలు అందుబాటులో ఉంచాము అని పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారత్లో వడగాల్పుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చు అని అంచనా వేసింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అని తెలిపింది. మైదాన ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాలులు వీచే అవకాశం ఉంది అని అన్నారు. ఉప్పల్ వేదికగా సొంత మైదానంలో హైదరాబాద్ మరోసారి చెలరేగింది. చెన్నైతో జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.1 ఓవర్లు 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మార్క్రమ్ 4 ఫోర్లు, 1 సిక్స్, అభిషేక్ శర్మ 4 సిక్స్లు, 3 ఫోర్లు చెలరేగిపోయి ఆడారు. ఇక ట్రావిస్ హెడ్ 3 ఫోర్లు, 1 సిక్స్ విలువైన పరుగులు చేశారు. చెన్నై బౌలర్లో అలీ 2, దీపక్ చాహర్, తీక్షణ తలో వికెట్ తీశారు.